ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును ఏకంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభలో ప్రకటన చేశారు. ఉప సభాపతి పదవికి RRR ఒక్కడే నామినేషన్ వేయడంతో పోటీ లేకుండా ఎన్నిక ఏకగ్రీవమైంది. అసెంబ్లీలో రఘురామ అభ్యర్థిత్వాన్ని నారా లోకేష్, పవన్ కళ్యాణ్, విష్ణుకుమార్ రాజులు ప్రతిపాదించారు. ఎన్నిక అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రఘురామ కృష్ణరాజును స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. ఉప సభాపతిగా బాధ్యతలు స్వీకరించిన రఘురామ కృష్ణరాజును స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభినందించారు. తర్వాత మంత్రులతో పాటు సభ్యులందరూ ఒక్కొక్కరు వెళ్లి రఘురామను అభినందించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్లో చూద్దాం. వర్గం నుంచి సీటు ఇచ్చి అక్కడి నుంచి మీరు అత్యంత అద్భుతంగా గెలిచి మీరు ఈ స్థానాన్ని ఉపసభాపతి స్థానాన్ని అధిరోహించినందుకు ముఖ్యంగా వ్యక్తిగతంగాను మా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ ఎన్ని ఇబ్బందులకి గురైనా సరే, ఎన్ని బాధలకి మీరు వచ్చినా సరే, మీరు మాత్రము లక్షలాది మంది ప్రజల అభిమానాన్ని మీరు పొందారు అధ్యక్ష. అట్లాగే డిప్యూటీ స్పీకర్గా మీకు కొంత నేను ఎప్పుడో చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్న భాష అంతా అప్పుడప్పుడు మీ దగ్గర నుంచి మేము వినేవాళ్ళము. కానీ అవన్నీ కూడా ఆ యాస, ప్రాస, వాడుక భాష అవన్నీ కూడా ఇప్పుడు కొంచెం వాడేదానికి అవకాశం ఉండకపోవచ్చు. అదొక్కటే కొంచెం ఉంది, కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మీరు మీ రాజసము, మీ ధీరత్వము, అట్లాగే మీ ధైర్యము, ఒక రాజసాన్ని మీరు అందరికీ చూపించారు. నిజమైన మనకి రాజ్యాలు లేవు, కానీ ఒక రాజు ఏదైతే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ప్రజల గురించి పోరాడుతాడని చెప్పి చూపించిన వ్యక్తుల్లో మీరు ఒకరు. తప్పనిసరిగా మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఇంతమంది ఎమ్మెల్యేస్ అందరూ కూడా వచ్చి మీకు అభినందనలు తెలియజేశారు. అధ్యక్ష, మీ ద్వారా ఇంకొకటి చెప్తున్నా. అందరూ ఎమ్మెల్యేస్ అంతా అందరూ ఉన్నారు కాబట్టి ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రి గారు మలానా, పవన్ కళ్యాణ్ గారు మలానా మాకందరికీ గెలిచామని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ పేరు కూడా చెప్పమని ఒక్కసారి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మూడు పార్టీల కూటమి అధ్యక్ష, ఇది ఇంపాసిబుల్. అటువంటి ఇంపాసిబుల్ థింగ్ని మళ్ళీ దాన్ని పాసిబిలిటీగా తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా ధన్యవాదములు ఈ సభ ద్వారా తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఇది గనక మళ్ళీ ఇందాక మనం అనుకుంటున్న ఎస్కోబార్ గనక వచ్చి ఉంటే ఈ రాష్ట్రం అతాకుతలమైపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఇదేమీ వ్యక్తిగతంగా పోస్టుల గురించో లేకపోతే ఇంకోటి కాదు అధ్యక్ష. నిజంగా రాష్ట్రాన్ని రక్షించింది ఈ మూడు పార్టీల కలయిక అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేసుకుంటూ నేను కూడా వ్యక్తిగతంగా నిజంగా చెప్తున్నా, నేను మా పార్టీ వాళ్ళు నన్ను పార్లమెంట్కి వెళ్ళమన్నారు. కానీ
జగన్మోహన్ రెడ్డి గారిని ఫేస్ చేయాలనే ఉద్దేశంతో నేను అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష. దురదృష్టము ఆయన మళ్ళీ ఇక అసెంబ్లీకి రాకపోవటము, ఈ 5 సంవత్సరాలు రాకపోవటము, నేను ఏదైతే ఎక్కడికో ఢిల్లీ పార్లమెంట్కి వెళ్దాం అనుకున్న వ్యక్తిని నేను ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ 5 సంవత్సరాల కాలం, ఇంకా 4.5 ఇయర్స్ ఉంది, ఎప్పుడో అప్పుడు వస్తారనేది చిన్న ఆశతోటి మనం ముందుకు వెళ్ళాలి. అట్లాగే రాజసం, మీరు ఈ కుర్చీకి రాజసం తెచ్చారు, అట్లాగే సభకి ఉందాతనం కూడా మీరు తీసుకుని వస్తారు. తప్పనిసరిగా సభలో ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అభిమానించే వాళ్ళే. నేను కూడా మీకు ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్న అందరిలో కల్లా ఎక్కువ కాలం నుంచి తెలుసున్న వ్యక్తిని కాబట్టి నాకు కొంచెం ఎప్పుడైనా కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి అధ్యక్ష. మీకు నమస్కారం. గౌరవనీయులైన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఈ గౌరవ శాసనసభలో ఉపసభాపతిగా ఈరోజు ఆ కుర్చీలో కూర్చున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు మీ వైపు చూసి అలా పైకి చూస్తే సత్యమేవ జయతే అనేది కనబడింది. అంటే ఎప్పుడైనా కూడా సత్యం అంతిమంగా జయం సాధిస్తుంది అనేటువంటి మాట, అది మీ జీవితంలో స్పష్టంగా నిజమైందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఏదైతే రుజువర్తనతోటి ప్రజాస్వామ్యబద్ధంగా ఏ సమస్యలను అయితే పరిష్కరించాలని కృషి చేశారో, ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మలుచుకుని ప్రతికూల పరిస్థితుల్లో మీ ధైర్యాన్ని కానీ, మీ యొక్క స్థైర్యాన్ని కానీ, మీ రుజువర్తనని కానీ వదలకుండా మీరు నమ్మినటువంటి సిద్ధాంతాల పట్ల అంకితభావంతో పనిచేశారో అదే అంతిమంగా మీకు విజయాన్ని సాధించి పెట్టింది. దానివల్లే వాడు మళ్ళీ ఈ సభలో, అందమైనటువంటి సభలో ఉపసభాపతిగా మీరు కూర్చునే అవకాశం లభించిందనేటువంటి మాటని ప్రత్యేకంగా విశ్వసిస్తూ, మీరు చూపించినటువంటి పోరాట పటిమ, ప్రజాస్వామ్యం పట్ల మీకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, ముఖ్యంగా ఒక పద్ధతిలో, ఒక వరవల్లో కుట్టుకుపోతున్నటువంటి ఒక విధానాన్ని ప్రజలకు అనుగుణంగా మలచటానికి ఏ రకమైన ఆలోచన చేయాలనేటువంటి దాన్ని మీరు చూపించినటువంటి చొరవ, మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా, ఆ ప్రభుత్వం మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో, ఇది సామాన్యమైన విషయం కాదు. ఇవాళ మేము చాలా మాటలు చెప్పచ్చేమో కానీ అటువంటి పరిస్థితుల్లో అధికార పక్షం మీ మీద కక్ష పెట్టి మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నప్పుడు మీరు నమ్మినటువంటి మార్గాన్ని విడవకుండా ఉండడం అనేది చాలా స్థితప్రజ్ఞత ఉంటే మాత్రమే చేయగలిగేటువంటి ఒక కార్యక్రమం అనేటువంటి మాటని నేను స్పష్టంగా నమ్ముతున్నాను. ఆ స్థితప్రజ్ఞత ఏదైతే మీరు ప్రదర్శించారో ఆ రోజుల్లో, ఇవాళ ఈ సభను నడపడానికి కూడా ఆ స్థితప్రజ్ఞతను నడిపించాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ, ఆ రఘురాముడు 14 సంవత్సరాల పాటు వనవాసం చేసి రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఈ రఘురాముడు 5 సంవత్సరాలు వనవాసం కాకపోయినా అది ఇతరత్ర ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి మళ్ళీ వాళ్ళ ఉపసభాపతిగా రాజ్యాభిషిక్తుడు అవుతున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ, మీరు స్వధర్మాన్ని మాత్రం వదలకండి. గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు, స్వధర్మం అనేది గొప్పది పరధర్మం కంటే అని. పరధర్మం ఎంత గొప్పది అయినప్పటికీ కూడా స్వధర్మం ముఖ్యమైనటువంటి మాట చెప్పారు. ఆ స్వధర్మం ఏంటంటే మీది లైవ్లీగా ఉండటం, సంతోషంగా ఉండటం, మీరు ఇతరులను సంతోషంగా ఉంచటం. ఆ 2 పద్ధతుల్ని మీరు విడనాడకుండా అదే పద్ధతిలో మరొక ప్రజాస్వామ్యంలో మనం ఉండవలసినటువంటి ఆ గౌరవప్రదమైనటువంటి విధానాన్ని కూడా కలుపుకుని రెండింటిని సమ్మిళితం చేసి మీ స్వధర్మాన్ని, గౌరవప్రదమైన విధానాన్ని సమ్మిళితం చేసుకుని ఆ పదవికి మీరు ప్రత్యేకమైన వన్నీ తీసుకొస్తారని ఏ నమ్మకంతో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఈ సభ మీద ఉన్నటువంటి పట్టు కానీ,
ఈ సభా మర్యాదలు కానీ వారికి ఉన్నటువంటి అత్యంచలమైన విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఆ అవకాశాన్ని సంపూర్ణంగా విజయవంతంగా నిర్వహించాలని, నిర్వహించగలరని, నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.